ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ డ్రైవింగ్ శిక్షణ రీసెర్చ్ సెంటర్ ను కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా విధ్వంసకాండకు దర్శి డ్రైవింగ్ స్కూల్ ఒక నిదర్శనమన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిధులు మంజూరు చేయడం, అభివృద్ధికి అడుగులు వేస్తున్న టీడీపీ ప్రభుత్వానికి నిదర్శనమన్నారు. దర్శిలో అభివృద్ధికి మార్గదర్శకం కావడం నాకెంతో ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు 2016లో 20 ఎకరాల భూమిని శివరాజ్ నగర్ లో కేటాయించి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించారన్నారు. కొంత పనులు జరిగినా వైకాపా ప్రభుత్వంలో దీని పట్ల నిర్లక్ష్యం వహించారన్నారు. ఈ స్కూల్ పునఃప్రారంభం వల్ల ఉపాధి కల్పనతో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఈ స్కూల్ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1000 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. అభివృద్ధిలో ఇది ఒక ఆరంభం మాత్రమే అని, ఆనాడు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం దర్శి అభివృద్ధి కోసం ముందుండి పనిచేస్తానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కడియాల లలిత్ సాగర్, ఆర్ఎన్బి డిఈ నాగార్జున, జేఈ మంజుష, జేఈ స్రవంతి, దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దర్శి ఐటీడీఆర్ విజిట్ చేయడానికి వచ్చాము. అభివృద్ధి విషయంలోనూ, యువతకు ఉపాధి కల్పించే విషయంలోనూ అసలు పట్టించుకోలేదు వైసీపీ ప్రభుత్వం అనే దానికి ఇదొక ప్రత్యేక నిదర్శనం. 2016లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎంతో విజన్ ఉన్న నాయకుడు, ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్, ఇది సౌత్ ఇండియాలో టాప్ ప్రాజెక్ట్ అవుతుంది ఫినిష్ అయితే. ఇంకొకటి పూణేలో ఉంది, వీటికన్నా చిన్న ప్రాజెక్ట్. 2016లో దర్శిలో శివరాజ్ నగర్కు తీసుకొచ్చి ఒక 20 ఏకర్స్ రాష్ట్ర భూమిని కేటాయించడం, 3 crores పనులు మొదలుపెట్టారు. తర్వాత 2019 నుండి ఎటువంటి పని చేయకుండా, నిర్మాణం పూర్తవకుండా ఇక్కడ ఈ డ్రైవింగ్ స్కూల్ అనేది పూర్తిగా వదిలేశారు పట్టించుకోకుండా. దానికి ప్రూఫ్ ఇవన్నీ పగలగొట్టడం. ఈ 5 yearsలో జరిగింది ఇది మాత్రమే. ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో, వాగ్దానాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన చేపట్టిన డ్రైవింగ్ స్కూల్ని మళ్ళీ దానికి మోక్షం రావడం ఇవాళ. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం ఈ ప్రాజెక్ట్ మీద చేసి 18.5 కోట్ల నిధులు మంజూరు చేశారు. వారికి, డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి, మా బాబాయ్ గొట్టిపాటి రవి గారికి దర్శి ప్రజల తరపున కృతజ్ఞతలు. సుమారుగా 1000 మందికి శిక్షణ కల్పించే విధంగా సంవత్సరానికి, అట్లాగే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు, భారీ వాహనాల డ్రైవర్లకు శిక్షణ, ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా మంచి ఉంది. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపడే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో మొదట్లోనే ఫస్ట్ శాంక్షన్ అయిన వాటిలో దర్శి అభివృద్ధికి నిధులు రావటం చాలా ఆనందంగా ఉంది. ఇట్లాగే ప్రతి దర్శి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ మేము మాటిచ్చినవన్నీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను.